మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అయితే కాబోయే మొగన్ని 400 అడుగుల లోతైన ఏమంటారు ఇటు ఘాట్ అంటారా గుంతలు అంటారా 400 అడుగుల లోతు లోయల నెట్టేసి చంపేసినాక ఒక పోస్ట్ పెట్టిందట కాబోయే పెండ్లం ఏమని పోస్ట్ పెట్టింది ఇన్స్టాల్ అంటే, నా పుట్టినరోజు నాడే నీకు సావచ్చే దేవుడా, నీ దేవుని గుళ్ళ మనువయ్యా, ఎంత పని చేసి దేవుడా, నా కాబోయే మొగని తీసుకపోతివి. కేతన్, ఆయన పేరు కేతన్ అంట. కేతన్, నువ్వు ఇక్కడనే ఉన్నావని నాకు తెలుస్తుంది. నువ్వు ఇక్కడనే ఉన్నావు, నీ ఆత్మ మొత్తం నా వెనకంగానే ఉన్నది. ప్లీజ్ దయచేసి వెనకకు రావా ఒకసారి. నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వు లేక నేను లేను. నువ్వంటే నాకు చాలా ప్రాణం, ప్రేమ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఎన్నో రకాల కథలు పడుకుంటా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టిందంట. పోస్ట్ వచ్చేది తన వంతే, కాబోయే మొగని చంపింది తన వంతే. ఇంకో గిసమోటి కథ వచ్చింది. ముచ్చట గల గమ్మత్తుకున్నది. మా అమ్మగారు నేనే ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్పా, ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఇరురి. అయితే వీళ్ళది ఎక్కడ అంటే మహారాష్ట్ర దగ్గర పూణే పోతుంటే పూణే వస్తుంది కదా, ఆ పూనకాన్నంట అదేంది లోహడ్ కోట అని ఉందట. అయితే ఈ పిల్లగారి పేరు ఏం పేరు అంటే కేతన్. ఈ కేతన్ అంటే ఆయన వ్యాపారవేత్త, మంచి రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తాడు. కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి ఆయనకు. సియా అంట పెళ్లి నిశ్చితార్థం అయిందట. నిశ్చితార్థం మాత్రం బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిశ్చితార్థం చేసుకురు. ఉంగరాలు మార్చుకురు, మన పిల్లగాడు అనిపించుకురు, మన పిల్ల అనిపించుకురు. వాళ్ళింటి వీళ్ళు తిన్నారు, వీళ్ళింటి వాళ్ళు తిన్నారు. అన్ని అందాల ఇక ఏది ఆలకీలకు కట్ట కానుకలు బిట్ట కానుకలు అన్ని రకాలు మాట్లాడుకుని అయిపోయినాక ఇక ఈమెకంట ఇంకోడో సోపతిగాడు ఉండట. ఈ సోపతిగాడితో వచ్చింది పాడైపోను సాగు. ఈమె పేరేమో సియా, ఆయన పేరు కేతను. ఉంచుకున్న పేరు ఏంటంటే చేతన్ బాబుల్ చౌదరి అంట. చేతన్ బాబుల్ చౌదరి ఏమో ఉంచుకున్నోడు. పోరగాని పేరు కేతను, ఈమె పేరు సియా. అయితే వీళ్ళు పెళ్లి దగ్గర పడే కొద్దీ ఈయనకి ఇక బుగులు అవుతుందంట. ఓలికి ఉంచుకున్నోడికి ఎప్పుడు వచ్చింది ఏం కథ అంటే, ఈ మధ్య కాలంలోనంట ఏది రాజస్థాన్లో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్టులా. ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే ఆ బుకింగ్కే 17 కోట్ల రూపాయలు పెట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారట. చూడు ఎంత పెద్ద పెళ్లి అదిగా. 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 కోట్ల రూపాయలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. మళ్ళా చుట్టాల పక్కాలకు పోతందుకు 2 5 చార్టర్డ్ విమానాలలో ఏమంటారు కదా, అసోటి విమానాలు 2 కూడా బుక్ చేసుకున్నారట. అంటే డబ్బు గలవాళ్ళు అన్నట్టు, బాగా డబ్బులు ఉండి ఇక పెళ్ళి అంటే మస్తు హంగామా చేయాలి. ఎన్నో ఇంత ఖర్చైనా బాగలేదు కానీ బాగా చేసుకోవాలి పెళ్ళి అని ఆయనకుంది, బాగా చేయాలని వీళ్ళకుంది. అన్ని అందాలు వాళ్ళకి బాగానే ఉన్నారు. కానీ ఈ పెళ్ళి రాగం చేయాలి అని పెళ్లి పిల్లని ఉంచుకున్నోనికి వీళ్ళిద్దరికి పడ్డది. మరి ఎట్టా రోజులు దగ్గర పడుతుండే ఆడ చూస్తేనేమో కోటీశ్వరుడు అయిపోయి అన్ని అందాల మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలి అనుకొని చిన్నగా ప్లాన్ చేసిరట. ప్లాన్ చేసి ఏం చేసిరు, చిన్నగా బయటకు కొనిపోయారట. బయటికి ఎక్కడ అదేంది లోహడ్ కోట కాడికి కొనిపోయారట. లోహడ్ కోట కాడికి కొనపోగానే అక్కడక్కడ తిరుగుతున్నాగానే 14 తారీఖు నాడే ముందుగా స్కెచ్ చేసిరట. 14 తారీఖు నాడు వీలు కాలేదట. 14 తారీఖు నాడు వీలు కాకుంటే 18 తారీఖు నాడు మళ్ళీ బయటికి పోదామన్నదట. అరే 18 తారీఖు నాడు మళ్ళీ ఎక్కడికి బయటకు పోదామంటున్నామని అంటే, తిక్కలో నువ్వు ఉన్నట్టు నీకు తెలియనట్టు తీయాలి నా పుట్టినరోజు అని చెప్పిందట సియా. ఈ సియా అంటే ఆమె పుట్టినరోజు అంటే కాబోయే పెళ్ళం పుట్టినరోజా, కోటీశ్వరుడా, అన్ని అందాలు ఉన్నాడే అట్టేట పోడు చలో పోదాం పాని పోయిందట. పోదాం పాని పోగానే ఈడోడు ఈ చేతన్ బాబుల్ చౌదరి అంటాడు. వీడు సెల్ ఫోన్ షాపులలో పనిచేస్తారట. సెల్ ఫోన్ షాప్ ఉందంట ఈయనకి. వీడు ఏం చేసిండు, సెల్ ఫోను ఆన్లైన్ షాపులో పెట్టిండు, డేటా మొత్తం డిలీట్ చేసిండు. అందులో పనిచేసే పొరగాని సెల్లు జేబులు వేసుకొని చిన్న సాటంగా పోయి వీడు కూడా చిన్నగా ఏది ఆ లోహడ్ ఘాట్లకు కోటకు పోయినట. ఆ లోహడ్ కోటకు పోయి ఆయన పని మీద ఆడున్నాడు, వీళ్ళ పని మీద వీళ్ళున్నారు. ఇక చిన్నగా ఫోటోలు దిగుదాము, హ్యాపీ బర్త్డే చెప్పుకుందాం, అట్ట తిరుగుదాం అనుకొని పిల్లగాడు కొత్తలేనా జర సలగాలు తిరుగుదామని బయటకు వెళ్ళిరా. ఆయన పని మీద ఆయన ఉంటే ఏం చేసింది, అటు సైడ్ మళ్ళంగానే వెనకకెళ్ళి ఒక్క తోసుడు తోపేసిందట. నెట్టిందా తన్నదా నూకేసిందా ఏదో రకంగా 400 అడుగుల లోతుకు నెట్టేసిందట. కథం చచ్చిపోయాడుగా, అలా పడితే ఇక బతాడు ఇంకా చచ్చిపోగానే ఏం చేసింది, చుట్టాల పక్కాలకు చెప్పింది. ఈ పిల్ల తల్లిదండ్రులకు చెప్పింది, పిల్లగాని తల్లిదండ్రులకు చెప్పింది, అక్కయ్యలకు అన్నదమ్ములకు అందరు చెప్పింది. అయ్యో నాకు కాబోయే మొగుడు ఆ లోయల పడిపోయిండు, రావాలని అందరు రానే వచ్చారట. ఎట్టయింది అని అడిగిరట. గాలి ద్వారం పాడైపోను, ఈ లోహడ్ కోటల గాలి ద్వారం వచ్చింది. ఆ గాలి ద్వారంలో ఆ కొస్సకు ఆయన నిలబడ్డాడు, నేను జర ఇసాడు నిలబడ్డా. ఆ కొసకు గాలి రాగానే ఇట్ట మొగ్గిని అలా పడ్డాడు, పుసుకుని చచ్చిపోయాడు. నేనేం చేయాలని చెప్పిందట.
అని పాడైపోను. మరి రాయి జారిందా రప జారిందా ఏమైందో పాడైపోను. ఉత్త పుణ్యానికి ఎంత పని అయిపోయారా, పెళ్లి దగ్గర పడే కొద్దీ గిట్ట అయిపోయారనుకో వాళ్ళంతా పరిశ్రమలో పడి అటు ఇటు చేసి సాగు చేసిరంట. సాగు చేసిరు. పోలీసులు చెప్తే కూడా గదే రాసుకురంట. ఇక గుట్టల పోయింది కాబట్టి మరి కాలు జారితే జారిందేమో, పిల్లగాడు అంతా కలిసి వాళ్ళేనా గింత ఇన్ని అందాలు తిరుగుతున్నారు కాబట్టి ఈమె మీద అనుమానం రాలేదంట. రాకపోయేసరికల్లా ఈ పిల్లగాని చెల్లెకో అక్కకో చిన్నపాటి అనుమానం వచ్చిందంట. పెళ్ళి అయినా ఏది చనిపోయినాక అక్కడిక్కడ తిరుగుతుంటారు కదా, ఆ క్రమంలో అడిగిరట ఈమెని, ఈ సియా అంటామని. అవునమ్మా మరి ఎట్ట చచ్చిపోయి ఏం కథ పాడైపోను, మరి అసలు గింత అధ్వానం అయిపోయింది ఏం సంగతి అని అడిగినట్ట. అంటే ఏం లేదు గాలిదువారం రాగానే అలాకాయ పడ్డాడు. అంటే అరే గాలిదువారం రాగానే అలా పడుతుంది, కాడేమో కట్టెపూల లెక్క లేడు, బందోబస్తుగా ఉన్నాడు, ఎక్సైజ్ బాడీ మా ఉంది, అంత ఈజీగా ఎట్ట పడిపోవచ్చు అని అలాగ డౌట్ వచ్చిందట. డౌట్ రాగానే ఈమె చిన్నపాటి గుడికీలు మింగిందట. గుట్కీలు మింగంగానే వాళ్ళకు చిన్న డౌట్ వస్తూనే ఉంది. ఈమె అడిగేదానికి ఆమె చెప్పేదానికి వీళ్ళు అడిగేదానికి పొంతన లేకుంటుందట. అరే పొంతన లేకుంటుంది ఏం కావచ్చు అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిరట. ఫోన్ కొట్టంగానే పోలీసు వాళ్ళు చిన్నగా ఎంటర్ అయ్యారు. ఏమైంది అయిపోయిన కేసును మళ్ళీ పిలిపించారు. ఏం సంగతి అంటే, సార్ మా అన్న ఉత్త గాలి దుమారం కొట్టుకుపోతాడు అయితే కాదు, ఏదో కథ ఉన్నది, మా అమ్మగారి జర ఎంక్వైరీ చేయరు అని చెప్పిరట. ఎంక్వైరీ చేయరనగానే పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళ ఎంక్వైరీ చేస్తూ ఊరట. చేస్తున్న తరుణం వల్లే ఈమె ఫోన్ చిన్నగా తీసుకొని ఫోన్ దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ తిరిగింది ఏం కథ అనుకొని పోయేసరికల్లనే ఈమెనంట ఓడు ఈ బాబుల్ చౌదరి అంటాడు, ఈ చేతన్ బాబుల్ చౌదరి అంటూతో 6 నెలల నుంచి ప్రేమలో ఉందంట. ప్రేమలో ఉన్నది, కామంలో ఉన్నది, అన్ని అందాలు ఉన్నది ఆమె. అయితే అక్కడ చుట్టుపక్కల చెప్పినట్టే ఈమెకు పలానోడు సోపతే ఆమె ఈడు కలిసి మసక తిరుగుతారు అనుకొని అని చెప్పంగానే అటనా సంగతి అనుకొని ఫోన్ ఓపెన్ చేస్తారు కదా. ఈమెకు ఆయనకు ఫోన్ కలిసి 2004 సార్లు ఉన్నదంటులా. ఎంత 2004 అయినా ఫోన్లు లేకున్నావాయే. 6 నెలల్లో వీళ్ళిద్దరు కలిసి ఈ సియా అంటామే ఈ చేతన్ చౌదరి అంటోడు 2004 సార్లు ఫోన్ మాట్లాడుకురంట. 2004 సార్లు ఫోన్ మాట్లాడుకొని ఆ కాల్ డేటా మొత్తం డిలీట్ చేసి సెల్ ఫోన్ షాప్లో ఉన్న ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి ఈయన పని కథం చేసిరు. చూడరు కథ ఒప్పుకున్నాను. చివరికి వస్తారు కదా, చెప్పు మర్యాద చెప్పు అంటే ఇక చెప్తా సార్, ఇక దొరికింది ఎట్లాగు, నాకు ఈ పిల్లగానితోటి నాకు నచ్చలే, నాకు ఆల్రెడీ ఇంకోటి ఉన్నాడు, నాకు ఆయనకి సోపతి, ఈయన మధ్యలో తీసుకొచ్చిరు, మా అమ్మ నా పెళ్లి చేద్దామని చూసిరు. ఆడు కోటీశ్వరుడు కావచ్చు, ఆయన దగ్గర ఎన్ని లక్షలు ఉండదు ఎన్ని కోట్లు ఉండదు నాకు సంబంధం లేదు, ఈయన చంపాలనుకున్నాను చంపేసిన అని చెప్పిందట. కథం పాయన ఉత్త పుణ్యానికి నీది ఎక్కడో తెలియదు, వాందెక్కడో తెలియదు, నువ్వు ఆడు ఇద్దరు కలిసి ప్రేమించుకుంటే ప్రేమించుకుంటూ ఎక్కడైనా లేచిపోవాలి, ఎక్కడైనా ఏదైనా మీ సావాలి. కానీ ఉత్త పుణ్యానికి మధ్యలో పెళ్లి చేసుకుందామంటూ నీ మధ్య పెద్ద వ్యాపారవేత్త కోటీశ్వరుడు ఆయన్ని ఉత్త పుణ్యాన్ని చంపితిరి. సియా నీకేమన్నా సిగ్గు అనిపిస్తలేదమ్మ, నాకు అర్థం కాదు. కానీ గింత అద్వారం ఉంటుంది. పుట్టినరోజు అని చెప్తే కాబోయే పెళ్ళం కాబట్టి సరే నా పెళ్ళమేగా రమ్మంటుంది, నాకు కాబోయే పెళ్ళమేగా రమ్మంటుందని పోతే గుట్టపై గొరవయ్యి లోయల పడేసి చంపేసి గాలి దుమారాన్ని కొట్టుకపోయిండు. నాకు కాబోయే మొగడంటే ఎట్లా నమ్మి నాకు అర్థం కాదు. కానీ ఇంత అధ్వానంగా తయారయ్యారు. అసలు రానున్న రోజులలో అసలు పెళ్ళిళ్ళు అయితే కావ కూడా నమ్మకం తక్కుందిలా. ఆడు పెళ్లి చేసుకుంటేందుకు 17 కోట్ల రూపాయల ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే మరి ఆయననన్నా చెప్పాలిగా, ఒరే నాయన తిక్కలోడా నువ్వు ఎందుకు ఇదంతా కష్టపడుతున్నావు, నాకు ఆల్రెడీ ఇంకోటి ఉన్నాడు డ్రైవరు, నువ్వు ఎక్కర్లేదు, నువ్వు వేస్ట్ కానీ ఎత్తకున్నా కానీ నాకు నువ్వు సెట్ కాదు, నా డ్రైవర్ నాకే ఉన్నాడు, ఆనేమంటే పోతాయితే ఆయన పైసలు మిలుగు, ఆయన పారం మిలుగు, చుట్టాల పక్కల కాడ ఏదో చెప్పుకోను అయిపోవు కదా. అట్ట చెప్పక ఉత్త పుణ్యానికి ఏదో బయటికి వెళ్దాంపా సరదాకి వెళ్దామని పోయి ఏకంగా చంపుకొని తీసుకొచ్చినావంటే ఇక దీన్ని ఏ చెప్తారు కొట్టాలని చెప్పురు ప్రజలారా. గింత అధ్వానంగా ఉంటుంది. మా అమ్మ కానీ మీకు దండం పెడితే అజకారు ఆడవాళ్ళు మీకు పెళ్లి చేసుకునే బుద్ధి ఉంటే ఏమన్నా లవ్ చేసిన వాళ్ళు ముచ్చట అందరూ చెప్తలేం. కానీ లవ్ చేసిన వాళ్ళని ఉంటే ఆయన చేసిన వాడిని వేసుకొని పోరి, అంతేగాని కర్మజాలి ఏనన్నా కట్టే పెద్ద మనుషులు ఆలోచనలో పిల్లగాడు బతుకూరు అనుకొని పెళ్లి చేద్దాం అనుకొని సెట్ చేస్తే ఉత్త పుణ్యానికి కాబోయే మొగని చంపితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. కానీ ఈ అజకారు చేతులు కాకుండా ఏమన్నా చేతులు అయితే అలా